ఈ యొక్క అధికారులు అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పదలిచింది. ఈ తర్వాత పరిపాలనకి ఎవరొచ్చినా పాఠశాల విద్యారంగాన్ని రాజకీయ ప్రయోగశాలగా మార్చేస్తున్నారనేది స్పష్టం. ఈ మాట కౌన్సిల్లోనే ఈ పదజాలాన్ని నేను ప్రయోగం చేశా. మీ రాజకీయ ప్రయోగశాలగా ఈ పాఠశాల విద్యా విధానాన్ని మార్చేశారు. ఈవేళ స్కూల్స్ రీకన్స్ట్రక్షన్ కావచ్చు, లేకుంటే యాప్పల భారం కావచ్చు, యాప్పల భారం తగ్గిస్తామన్నాడు. అది తగ్గిందో తెలీదు, పెరిగిందో తెలీదు. ఇప్పటికీ కూడా యాప్పల భారం మాకొద్దు అనే మాస్టర్లు అంటున్నారు. మా యొక్క పాఠశాల బోధనా సమయాన్ని ఇది హరిస్తుందని చెప్తున్నారు. అయినా ఈ అధికారికి అర్థం కావట్లే. లోకేష్ అన్నాడు, అన్నా పాఠశాలలు తెరిచిన తర్వాత శిక్షణా తరగతులు ఉండవు అని మాకు కౌన్సిల్ పరంగా చెప్పినటువంటి మాట. అరే మళ్ళీ స్కూల్ తెరిచేది లేదో మాస్టర్లందరూ ట్రైనింగ్లు పోవడం, ట్రైనింగ్లు ఎవడొకటి చచ్చిపోవడం, మళ్ళా ఏదో వ్యవహారం. ఇది పరిస్థితి. మరి ఆ ట్రైనింగ్లు ఎందుకు ఇస్తున్నారు అంటే మీరు కేవలం ప్రాజెక్టుల కోసం ఎవడో డబ్బులు ఇస్తున్నాడనే దానికోసం ఈ ట్రైనింగ్లు పెట్టి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నారనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. మాస్టర్ లేనటువంటి పాఠశాలకి మాస్టర్ స్కూల్లో ఉండకుండా చేసేటువంటి యంత్రాంగ యాజమాన్యానికి ఈవేళ పబ్లిక్ వాళ్ళ పిల్లల్ని పంపడానికి ఇష్టపడటం లేదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలో కష్టపడేటువంటి మాస్టర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ సిస్టమే ఈ ప్రభుత్వ పాఠశాలని కొలాప్స్ చేస్తుంది. ఆ రకంగా ఈవేళ వలసలు పోయినట్లుగా ఈవేళ ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలందరూ కూడా ఒకవైపు ఒక ఆయన అమ్మఒడిని గొప్ప చెప్పుకున్నా, ఇప్పుడు ప్రభుత్వం తల్లికి వందనని గొప్ప చెప్పుకున్నా, దానికి మెగా పేరెంట్ అని చెప్పి పెద్ద గొప్ప చెప్పుకున్నా, దాని పెద్ద అంగు ఆర్పాడాలు బడ్జెట్లు వ్యవహారం చేసుకున్నా, అసలు విషయం పాఠశాలల్లో పిల్లలు దూరం అవుతున్నారు. వాళ్ళకి బడి టైంలో చెప్పాల్సినటువంటి పాఠాలు చెప్పలేకుండా చేస్తున్నటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ పాఠశాల విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎక్కడా కూడా డెమోక్రటిక్ పని విధానం లేదు. పైనుంచి ఎవడో ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం పైనుంచి కింద వరకు అధికార యంత్రాంగం పనిచేయడం తప్ప, చివరికి స్కూళ్ళలో ఉన్నటువంటి మాస్టర్లు ఏడిపించడం తప్ప, ఇలా విద్యార్థులకు విద్యను దూరం చేయడం తప్ప ఇంకో వ్యవహారం పెట్టి నట్టం లేదు. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని మీరు బలోపేతం చేయలేరని చెప్పి వీళ్ళంత మేరకు నాశనమే చేస్తారనేటువంటిది స్పష్టం చేయదలిచింది. ఈ విధానం నుంచి ఆలోచించాలా. నాయకులతో కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, మరి ఏం విధాన నిర్ణయాలు చేస్తున్నారో అర్థం కానిటువంటి అయోమయంలో ఈవేళ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక మాటలో చెప్పాలంటే అయోమయం, గయోమయం, అయోమయం, గయోమయం.